ఈ సమాజం అసలు ఎటుపోతుంది? కన్నవాళ్లే కసాయి వాళ్ళుగా మారుతూ కన్న బిడ్డల ప్రాణాలు తీస్తుంటే అసలు ఈ సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రిందట ఒక పిల్లవాడిని ప్రేమించాడు అని చెప్పి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశారు. ఆ పిల్లవాడి వయస్సు 20 సంవత్సరాల లోపే ఉంది. అలాగే ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి వయసు కూడా ఇంచుమించు అంతే ఉంది. సో ఈ పిల్లవాడిని ఎందుకు కొట్టి చంపారయ్యా అనంటే, బ్యాట్‌తో ఎందుకు కొట్టి చంపారయ్యా అంటే, వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి, ఇలాంటి లత్తుకోరు పని చేశావు కాబట్టి అని చెప్పి అక్కడ పేరెంట్స్ పిలిచారు. పిలిచిన తర్వాత ఇతగాడు అక్కడికెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఘర్షణలో ఈ పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది మనం తెలిసినటువంటి కథ. క్లియర్‌గా ఈ స్టోరీలోకెళ్తే మనకు అర్థమయ్యింది ఏంటి అనంటే, నేను మొత్తము ఈ కేస్‌కి సంబంధించినటువంటి మొత్తం విజువల్స్ కానివ్వండి, అన్నీ చూడటం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ సమాజానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు విశ్లేషణ చేసేసుకుంటున్నారు. కానీ క్లియర్‌గా కొన్ని విషయాలు మాత్రం యాస్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్ నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. ఇక్కడ ఆ 18 ఏళ్ళు నుండి 20 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఈ ఇద్దరు పిల్లలు ప్రేమ అనేటటువంటి జోన్‌లోకి ఎందుకెళ్లారు? ఆ వెళ్ళినటువంటి పిల్లలిద్దరూ కూడా ఇంత భయంకరమైనటువంటి హింసకు ఎందుకు గురయ్యారు? ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ పేరెంట్స్ యొక్క మనస్తత్వం ఏమిటి అనేటటువంటిది మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ ఈ అబ్బాయి కథ ఫస్ట్ తీసుకుంటే, ఈ అబ్బాయికి పాపం పేరెంట్స్ లేరు. చిన్నప్పుడు చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళ నానమ్మ చూసుకుంటుంది. అలాగే వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ కూడా అతన్ని చూసుకుంటున్నారు అనేటటువంటిది విషయం. అలాగే ఇతను ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. ఇంజినీరింగ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి బహుశా అతను ఆ ఊరు వదిలిపెట్టేసేసి కాలేజ్‌లో ఉన్నటువంటి హాస్టల్‌లో జాయిన్ అయ్యి చదువుతున్నాడు. అయితే వీళ్ళిద్దరికి 10th క్లాస్ అప్పటి నుంచే వీళ్ళిద్దరికి స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ ప్రేమ చివరికి ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు దారి తీసింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈ అమ్మాయి సంగతి వచ్చేసరికి ఈ అమ్మాయి కూడా సింగిల్ పేరెంట్ తోటి ఉంటుంది. ఈ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు. అలాగే ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇది ఈ అమ్మాయి కుటుంబ నేపథ్యము. ఇక్కడ జరిగింది ఏంటి అనంటే, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అతనికి మెసేజ్ పెట్టింది. అతను పరుగున అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాలు ఏంటి అనంటే, అక్కడ అతగాడు హత్య చేయబడ్డాడు. పోలీసులు చెప్పినటువంటి కథనం ఏంటి అనంటే, పోలీసులు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనంటే, వాళ్ళ పెదనాన్న తరపు నుంచి ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఏమండి మేము అతనికి గత 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాము. 100 ఫోన్‌లైనా చేసుంటాం. ఫోన్ ఎత్తట్లేదు. కాలేజ్‌లో ఉన్నాడో లేకపోతే డబ్బులు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. డబ్బులు ఇవ్వట్లేదని అలిగాడేమో, ఫోన్ ఎత్తట్లేదేమో అనుకున్నాము. అలాగే మరుసటి రోజు ఫోన్ చేస్తే ఎవరో ఒక మహిళ ఫోన్ లిఫ్ట్ చేసి, మీ అబ్బాయి చచ్చిపోయాడు, వచ్చి తీసుకుపోండి అని చెప్పింది. మేము పరుగున ఇక్కడికొచ్చి చూస్తే జరిగినటువంటి విషయం ఇది. ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరయ్యా అంటే, ఆ పిల్ల తల్లి. ఆ పిల్ల తల్లే ఆ పిల్లవాడిని చంపేశానని కూడా చెప్పింది. ఇక్కడ 2 విషయాలు ఏంటి అనంటే, తర్వాత మీడియా ఆ పిల్ల తల్లిని కలవడం జరిగింది. ఆ పిల్ల తల్లి యొక్క వెర్షన్ తీసుకున్న తర్వాత హృదయ విదారకమైనటువంటి ఆ యొక్క బాధని ఆ కన్న తల్లి పాపం మీడియా ముందు వెళ్ళబోసుకుంది. ఏమని వెళ్ళబోసుకుంది? చిన్నపిల్లలు, వాడెవడో తెలవదు. అతన్ని నేను ఇంతవరకు చూడలేదు. 2 సార్లు చూశాను నేను. ఆ 2 సార్లు చూసిన తర్వాత నేను వాడిని చూడడం ఇదిగో మొన్నే అని చెబుతూ 10th క్లాస్‌లో ప్రేమ ఏంటండి? 10th క్లాస్‌లో ప్రేమిస్తే ఊరుకుంటారా? ఊరుకోం కదా! కానీ నా కూతురు వాడితోటి తప్పు చేసింది. వాడే నా కూతురు ప్రెగ్నెంట్ చేశాడు. ఎక్కడ చేశాడు అనంటే, గండి మైసమ్మ పార్కులో చేశాడు. మీకెలా తెలిసింది అనంటే, నేను ఆ రోజు రాత్రి అటు నుంచి వస్తున్నాను. వస్తుంటే నేను చూశాను. ఇతనెవరో తెలీదు. కానీ మా అమ్మాయిని నేను గుర్తుపడతాను.
ఎందుకు ఇలా చేశావు అని చెప్పి నేను అడిగితే అతను ఎవరో నాకు తెలియదు, ఫ్రెండ్స్ ఏదో చెప్పింది. కట్ చేస్తే 2 నెలల తర్వాత మా అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది, ఇప్పుడు మా పిల్లకి 4వ నెల. ఇలాంటివన్నీ కూడా అత్యంత హృదయ విదారకంగా ఆమె చెప్పింది అని జనాలు నమ్ముతారు అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. మాట్లాడుతూ ఫైనల్ టచ్ ఏమిచ్చింది అనంటే, నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు? నీ కూతురు ఇలాంటి పని చేస్తే నువ్వు ఊరుకుంటావా? నా కూతుర్ని పనిష్ చేసుకునే హక్కు కన్నతల్లిగా నాకు లేదా అని చెప్పి విపరీతమైనటువంటి ఆవేదనతో అనలా, ఒక విధమైనటువంటి అగ్రెసివ్నెస్ తోటి మాట్లాడింది. మాట్లాడిన తర్వాత అయ్యో పాపం ఆ పిల్ల నిజంగానే ఏ కన్న తల్లైనా కూతురు అలాంటి స్థితిలో చూస్తే కన్న తల్లికి ఊరుకుంటుందా? కన్న తల్లి గుండె ఎలా పగిలిపోతుంది, అంత కోపం వస్తుంది అని చెప్పేసని అందరం మాట్లాడుకున్నాం. నిజమే, ఆ పరిస్థితుల్లో చదువుకునేటటువంటి రోజుల్లో ఇలాంటి పిచ్చి పనులు చేసి కడుపు తెచ్చుకోవడం అనేటటువంటి ఈ చర్యలని ఏ కన్న తల్లి సహించదు, ఏ తండ్రి సహించదు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంటుంది. అక్కడ ఆమె ఏమడుగుతుంది, నా కూతుర్ని కొట్టే హక్కు నాకు లేదా అని. ఖచ్చితంగా ఉంది, పిల్లల్ని దండించాల్సిందే. నేను చెప్తున్నాను, పిల్లల్ని దండించాల్సిందే తప్ప హింసించకూడదు. హింసించేటటువంటి హక్కు కన్న తల్లిదండ్రులకు కూడా లేదు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ఖచ్చితంగా దండన అవసరం. కానీ ఎంతవరకు? వాళ్ళని భయపెట్టడం కోసం అవసరం, వాళ్ళని దారిలో తెచ్చుకోవడం కోసం అవసరం తప్ప అది హింసగా మారితే మాత్రము అక్కడ ఉన్నది తల్లి తండ్రి అని కూడా చట్టం చూడదు, న్యాయస్థానాలు చూడవు. ఒకటి. రెండో విషయం, ఇక్కడ మనం ఆ కేసుని డీప్గా నేను స్టడీ చేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్టులని కనుక్కున్న తరువాత అక్కడ ఉన్న కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి స్టోరీ. ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు నేను మీ దగ్గర మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, వీళ్ళు 10వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారు. అది ప్రేమ కాదండి, స్నేహం మాత్రమే. 10వ తరగతి నుంచి. ఎందుకనంటే ఇవాళ రేపు మనకి కూడా ఎవరికండి 10వ తరగతి నుంచి ఫ్రెండ్షిప్ లేంది? ఆడపిల్లలకి మగపిల్లలు, మగపిల్లలకి ఆడపిల్లలు తెలవరా? అలాగే వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత చాలా ప్రేమలు చూస్తున్నాం, 10వ తరగతి నుంచి మేము ప్రేమించుకున్నాం కాబట్టి వీడినే చేసుకుంటామని పనికి మాలిన తీసుకొచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రయోజకులను తెచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో 10వ తరగతిలో ప్రేమ రాలా, 10వ తరగతిలో ఉన్నటువంటి స్నేహము సందర్భానుసారంగా అది మొదలయ్యి ఆ ప్రయాణంలో అది ప్రేమగా పరిణమిల్లి, ప్రేమ అంటే ఏంటో అర్థం నాకు కూడా తెలియదు, నాకు ఇప్పటి వరకు తెలియదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. అసలు దీని గురించి సుదీర్ఘంగా ఇంకొక ఎపిసోడ్ చేస్తా. అయితే ఒక అవసరం ఏదైతే వాళ్ళిద్దరికీ వస్తుందో, పెళ్లి అనేటటువంటి అవసరము, లేకపోతే ఆర్థిక పరంగా స్థిరపడాలనుకునేటటువంటి ఆలోచన, లేకపోతే ఒకళ్ళ యొక్క సహాయం ఇంకొకళ్ళకి అవసరమైన రోజునో దానికి పెళ్లి ఆ ఒక్కటే మార్గం అని చెప్పి ఆ పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అనే ట్యాగ్ను తగిలించి పెళ్లి చేసుకుంటారు. ఇది వాస్తవం, ఏమన్నా తిట్టుకోండి. ఓకే, అయిపోయింది. ఇక్కడ ఈ విషయంలో ఏం జరిగిందంటే వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉన్నారు 10th క్లాస్ నుంచి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రేమ ఎప్పుడు ఆ స్నేహం అనేటటువంటిది ప్రేమ అనేటటువంటి జోన్లోకి వెళ్ళింది. వెళ్ళిన తరువాత ఆ పిల్ల ఇతగాన్ని ప్రేమించడము, లేకపోతే మాట్లాడుకోవడము ఇవన్నీ జరిగినాయి. చివరికి ఇంటర్ పాస్ అయిన తర్వాత ఆ పిల్లవాడిని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశారు. ఆ పిల్లవాడు ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయినా కూడా ఈ అమ్మాయి అతగాడి దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, అక్కడ అతగాడిని కలవడం కానివ్వండి, అతనితో మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ పిల్లవాడి మనస్తత్వం చాలా సున్నితము అనేటటువంటిది నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ స్నేహితులు చెప్పిన దాన్ని బట్టి, అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడైతే చిన్నప్పుడే చనిపోతారో, అండర్లైన్ దిస్ పాయింట్, ఆ పిల్లలకి ప్రేమ అనేటటువంటిది దూరం అయిపోతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎంతో ప్రేమని ఇస్తే తప్ప వాళ్ళు మరొక ప్రేమని వెతుక్కోరు. ఇక్కడ ఏమైంది, తల్లిదండ్రులు ఇద్దరూ
చనిపోయిన తరువాత అతనికి ఎవరిని డబ్బులు అడగాలన్నా భయమే. అలాగే ఎవరి దగ్గర తన యొక్క మనోభావాలు పంచుకోవాలన్నా కూడా ఒక మొహమాటము. ఎందుకంటే పెద్దమ్మైనా, పెదనాన్నైనా, పేరెంట్స్ అయినా వీళ్ళు నా వాళ్ళు కాదు అనేటటువంటి ఆలోచన, ఒక సన్నటి పొర అడ్డుపడిపోతుంది. అలాంటి సిచ్యుయేషన్లో, ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ఆకర్షణ అనేది వాళ్ళ జీవితంలోకి వస్తుంది. ఆ ఆకర్షణ పేరే ప్రేమ. ఆ సిచ్యుయేషన్ లో ఇతనికి తల్లిదండ్రులు లేరు, అలాగే ఈ అమ్మాయికి ఫాదర్ లేడు, మదర్ ఒకటే ఉంది. ఆ మదరు ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్ లో వీళ్ళిద్దరూ కూడా ప్రేమ అనేటటువంటి జర్నీ మొదలు పెట్టారు. ఆ జర్నీలో స్పర్శ అనేటటువంటిది, ఆ స్పర్శ అనేటటువంటి దానిలో వాళ్ళు వెతుక్కున్నది ఏంటి అని అంటే ఒక భద్రత. ఓకే, ఇవన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా మందిని నేను చూశాను కదా, ఎందుకు చంపింది, దాన్ని చంపాలి, వీణ్ణి చంపాలి కాదండి. ఒక కేసు కనీసం కొద్దిగా మనము విశ్లేషణ చేసుకోవాలి, స్టడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ విషయానికి వస్తే రెండు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కావాలని ఎందుకు అయ్యింది అనంటే, ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోమని ఈ అమ్మాయి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అలాగే ఇరువైపులా ఉన్నటువంటి పేరెంట్స్ మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, ఈ చిన్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం ఏంటి, పెద్ద అయ్యి చదువుకున్న తర్వాత ఈ ప్రేమ ఇలాగే కొనసాగితే అప్పుడు చూద్దామని ఆ అమ్మాయి తరపు నుంచి, వీళ్ళ తరపు నుంచి, అవతల వాళ్ళు నాట్ పేరెంట్స్ అనుకున్నారు. అక్కడితోటి అయిపోయింది. అలాగే ఈ అమ్మాయి గోడ దూకి అబ్బాయి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తల్లి వీళ్ళని హెచ్చరించడం జరిగింది, పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు కూడా నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పేసి అని ఈవిడ్ను కూడా వార్నింగ్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తే, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యింది అనంటే ఒళ్ళు బలిసి. ఇక్కడ ఆ అమ్మాయి ఇతగాడితోనే కనుక, ఎందుకంటే ఒక డౌట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, ఇతగాడితోనే గనక ప్రెగ్నెంట్ అయ్యింది అనంటే మాత్రము అక్కడ కొంత వార్తా సేకరణ ఏంటి అనంటే, వీళ్ళు మన పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు, మనం గనక తప్పు చేస్తే, ప్రెగ్నెన్సీ వస్తే చచ్చినట్టు పెళ్లి చేస్తారు అనేటటువంటి వాదనలో ఆ అమ్మాయి ఉండేది. కాబట్టి అలా జరిగి ఉండవచ్చు ఒక కథనం. రెండో విషయం ఏంటంటే, అసలు ఈ పిల్లవాడు ఆ అమ్మాయిని కలిసిందే 4 నెలల తర్వాత ఆ అమ్మాయికి 2 నెలల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేది ఈ పిల్లవాడి తల్లి ఫ్రెండ్స్ యొక్క వాదన. ఎందుకు అనంటే, నిజం చెప్పాల్సింది ఈ దునియాలో ఇద్దరే ఈ సంఘటనకి సంబంధించి. ఒకటి చనిపోయిన పిల్లవాడు, 2 హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పిల్ల. ఇక్కడ ఇంకొక భయంకరమైనటువంటి నిజం, వాస్తవం ఏం జరిగింది అనంటే, అసలు అమ్మ ఇంత భయంకరంగా నువ్వు ఎందుకు తయారయ్యావు అనంటే, ఇక్కడ ఆ పిల్ల ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది అనడానికి ఇంకొక క్వశ్చన్ మార్క్ ఉంది. అది ఏంటి అనంటే, ఈ తల్లి ఎవరైతే సింగిల్ పేరెంట్ గా ఉన్నారో ఆమె ఒక 6 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుంది అనేటటువంటిది బయటకు వచ్చినటువంటి అంశము కాదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనేటటువంటిది వాళ్ళు ధృవీకరిస్తున్నారు. వాళ్ళు ఏం లాలూచి పడ్డారు అనేది పక్కన పెడదాం. కానీ ఉన్నటువంటి తండ్రి మాత్రం మారుటు తండ్రి. ఈ అమ్మాయి ఆ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశం ఏంటి అనంటే, ఈ తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, కాబట్టి నన్ను ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో, నన్ను పెళ్లి చేసుకో అని ఆ అమ్మాయి చాలా సార్లు అతగాడికి ఫోన్ చేసి అభ్యర్థించటం అనేటటువంటిది జరిగింది. తరువాత ఒకసారి ఆ అమ్మాయి ఇతగాడి చర్యలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి హాస్టల్కి వస్తే, అప్పుడు తల్లి పోలీస్ కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్ నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఈ పిల్ల సిచ్యుయేషన్ కి గమనిస్తే, ఈ పిల్ల ఆల్రెడీ చాలా మంది అడగచ్చు, అతగాడు ఆ పని చేస్తే ఆ తల్లికి చెప్పచ్చు కదా అనేసి. ఈ అమ్మాయి ఆల్రెడీ చెప్పడం జరిగింది కూడా. జరిగితే వాళ్ళ మదరు అవన్నీ ఏం పట్టించుకోకు, వదిలే అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడింది. నేను దీన్ని ఒక విధంగా యాక్సెప్ట్ చేసే తీరుతాను. ఎందుకు అనంటే ఆ విషయానికి కూడా వస్తాను. ఇక్కడ అవన్నీ మానేసాయి, పట్టించుకోవద్దు అని అన్న తర్వాత ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ప్రశ్నార్థకం. అలాగే ఈ పిల్లవాడు అక్కడికి ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత కొట్టి చంపటం ఏమిటి అనేటటువంటి విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏం జరిగింది, ఆ పిల్ల ప్రెగ్నెన్సీ అనగానే ఆ పిల్లని పడేసి పిచ్చ కొట్టడం మొదలు పెట్టింది వాళ్ళ అమ్మ. మొదలు పెడితే ఆ అమ్మాయి వాడికి
మెసేజ్ పెట్టింది ఆ పిల్లవాడికి. మరి ఏం మెసేజ్ పెట్టింది అనేది ఇప్పటి వరకు ఆ మెసేజ్ బయటికి రాలేదు. వెంటనే ఆ పిల్లవాడు హడావుడిగా పరిగెత్తుకుంటూ ఈ అమ్మాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత లోపల నుంచి అరుపులు వినపడినాయి. అరుపులు వినపడిన తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భోజనం చేసి పడుకొని నిద్రపోయారు. ఆ తర్వాత నిద్రపోయి వాళ్ళ తల్లిదండ్రులు నిద్రపోయి లేచి ఫోన్ చేసిన తర్వాత తెలిసినటువంటి అతి భయంకరమైనటువంటి విషయం, ఆ అబ్బాయి చంపబడ్డాడు, హత్య చేయబడ్డాడు. ఇక్కడ ఇద్దరిని నేరస్తులుగా మనం పరిగణించాలి. లోపల ఆ పిల్లవాడి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం అరుపులు వినిపిస్తున్నాయి అని చూశారు తప్ప తలుపు కొట్టి ఎందుకు మీరు ఈ విధంగా ఆ పిల్లని గాని ఆ పిల్లవాడిని గాని హింసిస్తున్నారు అని అడగలేదు. ఇంకొకళ్ళు కొంచెం ధైర్యం చేసి ఆ ఇంటి పక్కన ఆవిడ ఇంకెవరో వెళ్ళి అడిగారు. అడిగితే ఆమె ఏం చేసింది, ఏమండి ఏముందండి ఈ రోజుల్లో ఆడపిల్లలు చేసేది నా కూతురు చేసింది, నేనేం చేయాలండి అని లబలబలబమని ఆవిడ తరపు నుంచి ఒక స్టోరీ చెప్పేసి వీళ్ళని నోరు మోయించింది. రైట్, అక్కడతోట అయిపోయింది. లోపల ఏం జరిగింది అనేటటువంటిది వీళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళు చెప్పలేదు. ఇది ఇవాళ మనం చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్హుడ్ నేచర్ ఇది. అయిపోయింది. హాస్పిటల్లో కట్ చేస్తే హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత పాపం ఒక టీవీ రిపోర్టర్ ధైర్యం చేసి ఒక కెమెరా కనబడకుండా పెట్టి ఏం జరిగిందమ్మా అంటే ఆ తల్లి చెప్తుంది, ఇలా వెళ్ళింది, వాడెవడో నాకు తెలీదు, వాడెవడో నాకు సంబంధం లేదు, 2 సార్లు చూశాను నేను అతన్ని, 2 సార్లు చూసిన తర్వాత ఇది జరిగింది, తప్పు మా అమ్మాయిదే అనుకున్నాను, నేను నోరు మూసుకున్నాను, ప్రెగ్నెన్సీ వచ్చింది, నా కూతుర్ని కొట్టే హక్కు నాకు లేదా అని అడిగింది. ఒక్క మాట ఆమెది మళ్ళీ మళ్ళీ మీరు చూడండి, ఆమె చెప్పేటటువంటి దాంట్లో ఆ ముఖంలో ఎక్కడ పశ్చాత్తాపం అనేటటువంటిది లేదు. ఒక విపరీతమైనటువంటి కసి, ఒక విపరీతంగా ఆ మనసులో ఆ ఆ అమ్మాయి నేచర్ ఎలా ఉంది అనంటే కూతురు పట్ల ఉన్నటువంటి ద్వేషము, ఒక విధమైనటువంటి అగ్రెసివ్ నేచర్, ఇంకా చెప్పాలంటే ఒక సైకో క్యారెక్టర్ అయితే మాత్రం కనపడింది ఆ అమ్మలో. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే అక్కడ చూసి వచ్చిన వాళ్ళు, అమ్మాయిని చూసి వచ్చినటువంటి రిపోర్టర్స్ నాకు చెప్పిన మాట ఏంటంటే ఆ పిల్లని ఇలా టచ్ చేయాలంటేనే వణికిపోతుంది హాస్పిటల్లో. ఎముకలు నుజ్జు నుజ్జు చేసినంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది ఈ తల్లి. ఏమండి, కోపం వస్తే చెంప మీద కొడతారు, వీపి మీద కొడతారు, లేదా 4 దెబ్బలు టపా టపా కొడతారు. కానీ క్రికెట్ బ్యాట్ తీసుకొని చచ్చేంతగా ఒక ఆడపిల్లని కొట్టడం అనేటటువంటి కసి ఉన్నటువంటి తల్లిని ఏమనాలి? ఆ తల్లి ఆమె వ్యక్తిగత జీవితంలో ఆవిడ చాలా హ్యాపీగా ఉందా, లేదా ఆవిడ హ్యాపీనెస్ కోసము ఈ పిల్ల అడ్డం వచ్చిందని ఆ పిల్లని ఏమన్నా చేసిందా? అండర్లైన్ దిస్ పాయింట్. ప్రెగ్నెన్సీ ఈ పిల్లవాడితోటే వచ్చిందని ఈ పిల్లవాడి మీద తోసేసి ఆ పిల్లవాడిని ఏం చేసింది అనేది ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టవలసినటువంటి అంశము. ఒక విషయం ఏంటి అనంటే ఇప్పుడు ఆవిడ చాలా హ్యాపీగా బయటనే హాస్పిటల్లోనే కూతురు దగ్గర ఉంది. ఆమెను అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ ఎవరిని చేశారు అనంటే మారుటి తండ్రిని, తమ్ముణ్ణి, వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈమెని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేనే చంపాను కెమెరా ముందు కూడా ఒప్పుకుంది ఆవిడ. నేనే కొట్టి చంపాను అన్న మనిషి జైల్లో ఉండకుండా హాస్పిటల్లో ఎలా ఉంది? ఇది మన చట్టం యొక్క పోకడ. మళ్ళీ ఈ చట్టం గురించి చెప్పేవాళ్ళు చాలా మంది వస్తారు. అలాంటివి ఇప్పుడున్న ఈ ప్రజాస్వామ్యంలో దయచేసి మాట్లాడకండి. ఒకటి, ఇక్కడ అసలు విషయానికి వస్తానండి. ఇక్కడ ఈ ఆడపిల్ల ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడింది. ఆ కన్న తల్లికే ప్రశ్నిస్తున్నాను నేను, ఏమని మాట్లాడావమ్మా నువ్వు? ఇదే మీ పిల్ల చేస్తే మీ కళ్ళెదరకుండా ఇంకొకటితోటి ఈ విధంగా ఉంటే మీరు ఊరుకుంటారా? మీరు ఏమి అనరా? మీరు సహిస్తారా అని చాలా మాట్లాడావే నీతివంతంగా. అలాగే మేము మా తల్లి ఇలాంటి పనులు చేస్తే కూడా ఊరుకో. నువ్వు చేసిందేంటమ్మా? నువ్వు చేసిందేంటి? అతగాడు నీ భర్త కాదా? ఫస్ట్ చెప్పు. నీ కూతురు అతడి వల్ల లైంగిక వేధింపులకి గురయిందా లేదా? అంటే ఇలాంటి ఒక చెత్తని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకొని
నువ్వు వయసొచ్చిన పిల్ల ముందే నువ్వు సంసారం చేస్తుంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నువ్వు చేసేది ఒక అనైతికమైనటువంటి చర్య. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు 2 రోజులకు వచ్చిపోతాడు, ఒకసారి వచ్చిపోతాడండి అని చెప్పేసాను. మరి పెళ్లి చేసుకుంటే 2 రోజులకు ఒకసారి ఎందుకు వస్తాడమ్మా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు ఒక వయసు వచ్చినటువంటి బిడ్డని ఇంట్లో పెట్టుకొని 6 సంవత్సరాల నుంచి నువ్వు ఒక వ్యక్తితోటి సహజీవనం చేస్తున్నావు. కరెక్ట్ గా మీరు లెక్కేయండి. ఆ పిల్లలకి 18 ఏళ్ళు ఉంటాయి అనుకుంటే కరెక్ట్ గా 10th క్లాస్ ఏజ్ నుంచి ఈ 6 ఏళ్లలో ఆ పిల్ల ఎలాంటి ఆ ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని ఇమడలేక ఈ పిల్లవాడితోటి వెళ్ళిపోయింది, వెళ్ళిపోదామనుకుంది, ఈ పిల్లవాడిని ప్రేమించింది. కేవలము ఈ ప్రెగ్నెన్సీ ఆ అబ్బాయి తోటే వచ్చి ఉండుంటే కనుక ఇది వాస్తవం అని మనం నమ్మాలి. ఏంటంటే మనకి నాకు ప్రెగ్నెన్సీ వస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు, మనం పెళ్లి చేసుకోవచ్చు, ఈ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసేయచ్చు, నేను ఈ దరిద్రమైనటువంటి వేధింపుల నుంచి నేను రక్షించబడతాను అని ఆ పిల్ల అనుకుంది. ఇక్కడ ఈ పిల్లవాడు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే, అరే నేను అసలు అక్కడికి రానే లేదు, నువ్వెలా ప్రెగ్నెంట్ అయ్యావని ఈ పిల్లవాడు మాట్లాడాడని స్నేహితులు చెప్తున్నారు. ఇక్కడ 2 విషయాలు నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, అర్థమవుతుందండి కానీ మీకు వాస్తవానికి చెప్పాలి ఏంటంటే, ఈ పిల్ల ఎవరితో ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆ తల్లి అంత చావ కొట్టింది. ఇతగాడితో ప్రెగ్నెన్సీ వస్తే నోరు మూసుకొని పెళ్లి చేస్తారు, అంత చచ్చేదాకా కొట్టరండి. ఆ పిల్లని అంత భయంకరంగా కొట్టడానికి కారణము ఈ పిల్లవాడికి వాస్తవం తెలిసిందేమో, ఇక్కడ ఆ పిల్లవాడిని చంపడానికి కారణం ఇదే. అండర్లైన్ దిస్ పాయింట్. ఆ పిల్లకి ప్రెగ్నెన్సీ ఎవరితో వచ్చిందో బహుశా రేపొద్దున ఈ సాక్ష్యాలన్నీ కూడా పోలీసులు మాయం చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చట్టంని అంత గొప్పగా మనం పని చేయిస్తున్నాం, అంత గొప్ప రాజకీయ నాయకుల్ని, అంత గొప్ప ప్రభుత్వాలని మనం ఎన్నుకున్నాం కాబట్టి దీని గురించి మనం అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో చైతన్యం అనేటటువంటిది అది మన చేతుల్లో బాధ్యత, మనలో బాధ్యత. ఆ పిల్లని అంత చచ్చేటట్టు ఈ పిల్లవాడితోటి ప్రెగ్నెన్సీ వస్తే ఏ కన్న తల్లి అంతగా కొట్టదు. ఆ పిల్ల ఎముకలన్నీ నుజ్జు నుజ్జైని ఏ హాస్పిటల్లోనూ జాయిన్ చేసుకోలేదంటండి ఆ పిల్లని. ఆ తల్లే చెప్తుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లని కుళ్ళబడి చేసింది ఈ కన్న తల్లి అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఒకటి. రెండో విషయం ఏంటి అనంటే 2 రోజుల నుంచి ఇంజక్షన్లు కూడా ఇవ్వట్లేదండి, మా పిల్లకి ఏమి ఇవ్వట్లేదండి అంటుంది. ఇవ్వట్లేదా? నువ్వు ఇవ్వనివ్వట్లేదా? నీ తత్వము, నీ యాటిట్యూడ్ చూస్తే నిజం చెప్పాలంటే అక్కడ ఆ ప్లేస్ లో ఒక పిశాచి నిలబడినటువంటి ఫీలింగ్ అయితే మాత్రం చాలా మందికి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, నిజానికి నేను చెబుతున్నాను, ఈ పిల్లలు ఇలాంటి మనస్తత్వాల్లోకి వెళ్ళడానికి కుటుంబాలే కారణము. ఇక్కడ నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, ఇది సందర్భం కాబట్టి. 2వ పెళ్లి చేసుకునేటప్పుడు ఆడపిల్లలు, వయసొచ్చినటువంటి ఆడపిల్లలు ఉన్నప్పుడు దయచేసి ఎదుటి వాళ్ళని 1కి 4 సార్లు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్న తరువాతనే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ఇలాంటివి నేను చాలా కేసులు డీల్ చేశాను కాబట్టి చెప్తున్నా. అందుకే ముందే చెప్పాను, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే దగుల్బాజీ, దరిద్రమైనటువంటి కొన్ని దరిద్రాలు సోషల్ మీడియాలో ముద్దులు పెట్టుకొని పొర్లుతున్నాయి. కొన్ని మతపు టేనుగులు పొర్లుతున్నాయి. వాటిల్ని ఎగ్జిబిట్ చేసేటటువంటి జాతి ఒకటి ఉంది ఇక్కడ. ఆ జాతిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని విచ్చలవిడితనంగా, పెళ్లిళ్ళు లేకుండా, ఒక సమాజంలో కట్టుబాటు లేకుండా ఇలాంటి సంబంధాలు ఏర్పరచుకుని తల్లులు వయసొచ్చినటువంటి ఆడపిల్లలని ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తున్నారు వీళ్ళు తెచ్చి పెట్టుకున్నటువంటి దరిద్రులతోటి. అమ్మా, ఒక్కసారి నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఎలాంటి నైతిక విలువలు పాటించకుండా ఒకరిని తెచ్చుకొని నీ కొంపలో పెట్టుకుంటే నీ బిడ్డలకి ఈ సమాజం ఏం విలువిస్తుంది? డబ్బిస్తే సరిపోయిందా? నువ్వు డబ్బిస్తే సరిపోయిందా? మరి ఆ డబ్బే ఎదుటి వాళ్ళకు కూడా ఉంది. మరి నీ వాళ్ళు నిన్నెందుకు వదిలేశారు? నువ్వు నీ వాళ్ళని ఎందుకు వదిలేశావు?
గుడ్డలోడు తీసుకొని తిరగండి, సమాజం నాకెందుకని అన్ని ఇడిచేశారు కదా ఇలాంటి వాళ్ళందరూ. ఎందుకు వేసుకుంటున్నారు బట్టలు? ఎందుకు వేసుకున్నారు? సమాజంలో ఒక పదవులు కావాలని. మరి అక్కడ సమాజాన్ని మీరు తీసుకున్నప్పుడు నైతిక విలువలతో ఉండాలన్న ఇంకిత జ్ఞానం లేని పశువులకి చెప్తున్నాను. మీరు చేసే దగుల్బాజీ పనులు, ఇలాంటి దగుల్బాజీల్ని స్టూడియోల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసే దగుల్బాజీలకు కూడా నేను చెప్తున్నాను, ఇలాంటివి ఎన్ని పేట్రేగిపోయినాయో పెరిగిపోయినాయో మీకేం తెలుసుమా? మీకేం తెలుసు? ఎన్ని జీవితాలు మా దగ్గరకు వస్తున్నాయో మీకేం తెలుసు? ఏమండి మా ఆయన అదేమంటే అదిగో పలానా వాళ్ళు టీవీలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి బుద్ధులు పెట్టిచ్చేసి గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు. ఎవడు పీకినాడో? నువ్వేం పీక్కుంటావు పీక్కో, మీడియానే ఈ విధంగా చేస్తుంది, ఏం చేస్తావో చేసుకో. ఇంకా మీడియాకి వెళ్తే ఇంకా హ్యాపీ, ఎందుకంటే మేము జనాలందరికీ తెలుస్తాం, మాకు జైలు కొట్టేటటువంటి జాతి కొన్ని కుక్కలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చాలా మంది సంసారాల్ని రోడ్డు మీద పడేసుకున్న ఆడది మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పిల్లల బతుకులేంటో మాకు తెలుసు. ఇక్కడ జరిగినటువంటి విషయము ఆ పిల్ల సవతి తండ్రి నుంచి తప్పించుకునేటటువంటి స్థితిలో, అలాగే తను చెయ్యనటువంటి దానికి ఆ పిల్ల ఆ ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత నన్ను చంపేస్తున్నారు వీళ్ళు అని చెప్పి పెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఆ పిల్లని కాపాడటానికి వెళ్ళినటువంటి పిల్లవాడ అక్కడ ఏం జరిగింది అనేటటువంటిది ఈ సమాజానికి తెలిసే తీరాలి. మై డియర్ ఫ్రెండ్స్, కింద కామెంట్ పెట్టండి. కింద కామెంటే కాదు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. ఇది తొందరగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి అసలు వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ జీవితంలో తోడు కావాలి అనుకున్నప్పుడు మీ బిడ్డల సంరక్షణ ఏం చేస్తున్నారు అనేది దయచేసి పేరెంట్స్ గమనించండి. చాలా మంది అనొచ్చు మొగుడు పెళ్ళాలిద్దరు కలిసి ఉన్నా కూడా వెళ్ళిపోతున్నారండి. కలిసి ఉన్నా కూడా ఏ పిల్లలు వెళ్ళరండి. దయచేసి మన జీవితంలో కొంత భాగం మన పిల్లలకి ఇచ్చే తీరాలి. సమయం వాళ్ళ కోసమే సంపాదిస్తున్నాం, వాళ్ళ కోసమే జీవితంలో ఒక స్థాయికి వెళ్తున్నాం. వాళ్ళే లేకపోతే రేపు మనల్నే, మనం వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఇంకెవరికో వెళ్ళిపోతారు. దయచేసి అర్థం చేసుకోండి. జై హింద్.